లైఫ్ పక్కన కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. జీవితం ఎటు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ముగుస్తుంది, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది అని ఎవరికీ తెలియదు. జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో బాధలు అవమానాల గుండా వెళ్ళి అలసిపోయి నిరాశ చెంది కొందరుంటే, మరికొందరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఒక మంచి ఉన్నత స్థితిలో నిలబడాలి అని మరికొందరు. ఇలా ఎవరి జీవితం కొరకు వాళ్ళు పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిని ఏలుబడి చేస్తున్న ఒక ప్రశ్న లైఫ్, దాని పక్కన క్వశ్చన్ మార్క్. జీవితం ఎటు వెళ్తుంది అర్థం కాక కొందరు బాధపడుతూ, మరికొందరు నవ్వుతూ నటిస్తూ ఉంటారు. నలుగురిలో నవ్వుతూ ఉన్నా సరే ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు. ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మీ స్థితి ఏంటి, ఇవేవి నాకు తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నారా? బాధ, ఏదో తెలియని వేదన, కలవరం మీ జీవితాన్ని నిలబడి చేస్తుందా? చుట్టూ అందరూ ఉన్నారే కానీ ఎవరూ నా వారు కాదు అనిపిస్తుందా? ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మనుషులం కదా, ఇది చాలా సహజం. ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖం, ఏ చింత, ఏ కలవరం మీ జీవితాన్ని నిలబడి చేస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని వేయనివ్వండి. ఈరోజు మీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా? కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది: యథార్థవంతుల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేయను అని. ఇప్పుడు నీ జీవితం చీకటిగానే కనిపించవచ్చు, మీ చుట్టూ అంధకారం మాత్రమే ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోనండి, యథార్థంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు వారి మీదే వెలుగును కలుగజేస్తాడు. దీని అర్థం, ముందుగా వెలుగు కలగాలి అంటే అక్కడ చీకటి ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. అంటే మంచివారి మీద, చెడువారి మీద, అందరి మీద భయం, కలవరం, ఆందోళన అనేవి ఏలుబడి చేస్తాయి. ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో వాటి నుండి దేవుడు మన మీద వెలుగు ప్రకాశింపజేసి విడుదలను అనుగ్రహిస్తారు. యథార్థంగా అంటే ఏంటో కాదండి, నీతిగా జీవించడం, చెడును అసహ్యించుకోవడం, సత్యంగా ఉండడం, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన మార్గంలో నడవడం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇవి మనకి కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. అందుకే యేసు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చి ఆయన కూడా మన వంటి వారి వలె పుట్టి మనలా జీవించి దాన్ని ఎలా జయించాలి అని మనము